మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ కూడా మైత్రి మీడియా డివోషనల్ ఛానల్ ద్వారా ఈ తిరుప్పావైని వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆండాళ్ళు తల్లి అయిన గోదామాత అనుగ్రహం మనందరిపై ఉండాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ ధనుర్మాసంలో మనకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. 16వ పాశురం. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్రం ప్రణవం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతే దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. అధ్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధాః. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథా శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీలాత్తుంగస్తనగిరితటే శుభ్రముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நன்னாமாலை பூமாலை சோடி கொடுத்தாளை சொல்லு. சோடி கொடுத்த சுடல் கொடியே தொலாவை பாடியரவல்வல்லா பழவையாம் வாடி நீ வேங்கடவர்க்கைன்ன விதி என்ற விமாத்தாத் வாங்கடுவா வண்டமே நல்கு. ஆண்டாள் திருவடிகளே சரணம். நாயகனாய் நின்ற நந்த கோபனுடையா கோயில் காப்பானே கோடித் தோன்றும் தோரணா. நாசல் காப்பானே மணிக்கடவம் தாழ் திறவாய் அயர் சிரமியோ முக்கு அரை பறை. மாயன் மணிவண்ணன் நேனலேவாய் நேர்நாந்தன் தூமோமாய் வந்தோம் துயிலெல்லப்பாட்வான். வாயால் முன்ன மொன்னும் முத்தாதேயம்மா நீநேஷ நிலை கதனம் నీకే ఏలో రెంబావాయ్. 16వ పాశురం యొక్క భావాన్ని మనం ఇప్పుడు చూద్దాము. ఇంతవరకు రావలసినటువంటి భాగవతులు వచ్చి ఉన్నారు. తదుపరి నందగోపుని గృహమును చేరి లోపలికి ప్రవేశించాలి. ద్వారపాలకులను నిదుర నుండి మేల్కొల్పాలి. మాకు ప్రభువయ్యున్న నందగోపుని భవనాన్ని రక్షించేటటువంటి ఓ ద్వారపాలకుడా, మమ్ములను లోనికి పోనిమ్ము. ధ్వజముల చేతను మకర తోరణముల చేతను ప్రకాశిస్తున్న ద్వారమును కాపాడు. రెండవ ద్వారపాలకుడా, మాణిక్యమయమైన తలుపు గడియను తీయుము. మా గురించి భయముచే అనుమానపడనవసరము లేదని అజ్ఞానులమైన చిన్ని గోపికలము కదా,
మా వ్రతభాగము అగు పరై అనడి దానిని ఇత్తునని ఆశ్చర్య గుణములకు నిలయుడై మణిమాణిక్య వర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్నటి దినమున మాకు వాగ్దానం చేసి ఉన్నాడు. అందుకొరకై మేము నిదుర నుండి మేలుకొలుపును గానమొనరించుటకు పవిత్రులమై ఏతించితిమి. మొదలగనే అడ్డును పెట్టవద్దు స్వామి. శ్రీకృష్ణుని యొక్క ప్రేమచే బలముగా బంధితమయ్యున్న కవాటములను తెరువవలసినదిగా కోరుచున్నాము. దీనికి మనము వివరణని పరిశీలిద్దాం. గోదాదేవి 10 మంది గోపకాంతలను మేల్కొల్పి తనతో పాటు తీసుకుని వచ్చి శ్రీవిల్లి పుత్తూరునే రేపల్లెగా భావించి అందరితో కలిసి వాయినాల్ పాడి మనత్తినోల్ సిందిక్కా నోరారా పాడి మనసారా ధ్యానించి మనమందరము ఈ తెల్లవారుజామున నందగోప భవనానికి వెళ్ళాలి అని గోదాదేవి గోపకాంతలందరినీ తీసుకుని వచ్చి ఆ నందగోపుని యొక్క భవనానికి కాపులా ఉన్న ద్వారపాలకుణ్ణి మేల్కొల్పుతున్నారు. నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయా కోయిల్ కాప్పానే కోండిత్తోండ్రుం తోరణా. గోపకులందరికీ నాయకుడైన వాడు ఆ నందగోపుడు. ఆ నందగోప భవనానికి కాపలా కాస్తున్న భవనపాలకుడా, మమ్మల్ని లోపలికి వెళ్ళనీయమని ముందుగా ద్వారపాలకుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ప్రతిబధ్నాతి శ్రేయ పూజ్య వ్యతిక్రమ. పూజించవలసిన వారిని గౌరవించకపోతే జరగబోయే మంచి ఆగిపోతుందని మనకి కాళిదాస మహాకవి రఘువంశంలో చెప్పి ఉన్నాడు. అందుకని గోపకాంతలతో కూడిన గోదాదేవి ఆ ద్వారపాలకులతో కోడిత్తోండ్రుం తోరణ వాసల్ కాప్పానే మణిక్కదవ మాత్తాళ్ తిరువాయి. జెండాలతో తోరణాలతో ప్రకాశిస్తున్న ద్వారాన్ని కాపాడుతున్న ఓ ద్వారపాలకుడా, మా అందరి కోసం లోపల శ్రీకృష్ణుడు ఉన్నాడు. మణులతో అందమైన తలుపులకున్న గడియను తీయుము. గోపబాలికలమైన మాకు మాయావి మణివర్ణము కలిగినటువంటి వాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ వినడానికి ఆనందాన్ని కలిగించే ధ్వని చేసే పరై అనే వాయిద్యాన్ని ఇస్తానని నిన్ననే మాకు మాట ఇచ్చి ఉన్నాడు. మాకు వేరొక ప్రయోజనమేమీ లేదు. పరిశుద్ధమైన భావంతో వచ్చాము. ఇక్కడ గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్ముని పరై అనగా మోక్షాన్ని ప్రసాదించేవాడు, పరబ్రహ్మం కోసం అనే అంతరార్థాన్ని మనకు అందిస్తుంది. శ్రీకృష్ణుడు నీలమైన మణివర్ణం కలిగిన వాడు. ఆయన జగత్తుకే గురువు. అందుకే ఆ స్వామిని మనం కృష్ణం వందే జగద్గురుం అని కీర్తిస్తాం. ద్వారపాలకుణ్ణి మేల్కొల్పుటకు గోపకాంతలు మనలో అంతర్లీనంగా ఉన్న ఆత్మద్వారానికి ఈ జీవుడు కాపలా ఉన్నాడు. ఆ జీవుడిని పరమాత్మ వైపు అభిముఖం చేయడమే ఈ పాశురం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శ్రీకృష్ణుని మేల్కొల్పడానికి గానం చేయడానికి వచ్చాము. ఓ ద్వారపాలక స్వామి, ముందుగా మీరు కాదని చెప్పవద్దు, లేదని పలకవద్దు. జంటగా ఉన్న తలుపులను, ఆ జంటగా ఉన్న తలుపులు అహంకార మమకారాలను విడదీయుము. నీవే ద్వారములు తెరిచి మమ్మల్ని అందరినీ లోపలికి పోని అని భవన ద్వారపాలకుణ్ణి ప్రార్థించారు. ఆండాళ్ తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. స్వోచ్చిష్టమావికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.
श्रीमत्यै विष्णुचित्तार्या मनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम् आण्डाळ् तिरुवडिगळे शरणं श्रीमते रामानुजाय नमः।